హాయ్, వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్. ఈ మధ్యన కొంత గ్యాప్ వచ్చింది. ఇంతకు ముందే నేను చెప్పాను, చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థుల ఎలక్షనీరింగ్ వర్క్స్ టేకప్ చేయడంతో వీడియోలు అయితే చేయలేకపోయాను. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన టీం ఇప్పటికే గత 20 రోజులుగా కూడాను అక్కడ పనిచేస్తోంది ఆయా నియోజకవర్గాల్లో. కానీ నేను కూడా స్వయంగా 12 నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కొంత వైసీపీలో అయితే మాత్రం పరిస్థితి మెరుగుపడినట్టయితే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల్లో అయితే మాత్రం ఒకంత ఆందోళన అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అన్ని వ్యవస్థలు తమ చేతుల్లో ఉన్నప్పుడు కూడాను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా దూకుడుతో ఉన్నారు. అలాగే వ్యూహాత్మకంగా ఎప్పటికప్పుడు ఎలక్షనీరింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. కాకపోతే ఇది తెలుగుదేశం పార్టీ, జనసేనలో అయితే మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన లేట్ అవ్వడం కార్యకర్తల్లో అయితే మాత్రం ఒకంత ఆందోళన గురిచేస్తోంది అని చెప్పొచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆశావహులు 2-3 ఉండేటప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. చాలా వరకు క్లారిటీ ఉన్న నియోజకవర్గాల్లో కూడాను ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ స్పష్టతనివ్వలేదు. కార్యకర్తల్లో గందరగోళం. ఎందుకంటే ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారో వాళ్ళతోనే తమ ప్రయాణం కాబట్టి అక్కడ స్పష్టత లేకపోవడంతో ఒకంత సందిగ్ధావస్థలో ఉన్నారనేది చెప్పొచ్చు. ఇది చాలా చోట్ల ప్రభావం చూపిస్తోంది అనేది మనం గట్టిగా చెప్పొచ్చు. ఒకసారి చూసుకుందాం. విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్లో రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అలాగే ఎచ్చెర్ల, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం, నెల్లిమర్ల, గజపతి నగరం, ఈ 7 నియోజకవర్గాల్లో కూడాను అంత ఈజీ కేక్ వాక్ అనేది నియోజకవర్గం 1-2 తప్పితే మిగిలిన అన్ని చోట్ల కూడాను కీన్ కంటెస్ట్ కనిపిస్తోంది. రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టైట్ ఫైట్ లో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్ అయితే ఇక్కడ బరిలో ఉంటారు. ఈయన గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి కొత్తగా కంబాల జోగులను అక్కడి నుంచి పాయకరావుపేట పంపించి అక్కడ ఒక డాక్టర్కి అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. కాబట్టి ఇక్కడ నుంచి అయితే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. హెచ్ఆర్లు అయితే మాత్రం ఇక్కడ కూడా టికెట్ కోసం తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన పోరు ఉంది. ఒకటి సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావుతో పాటు కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఇక్కడ పోటీ పడుతున్నారు. ఇక్కడ హెచ్ఆర్లు అయితే మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీకి వచ్చే సీట్ అయినప్పుడు కూడాను అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే ప్రస్తుతానికైతే ఉంటుంది. బొబ్బిలి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బేబీ నాయన బరిలో ఉంటారు. అది ఇప్పటికే ఖరారైంది కాబట్టి బొబ్బిలి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంటుంది. చీపురుపల్లి వాస్తవానికి ఇది వైఎస్ఆర్సీపీకి ఈజీగా గెలిచే సీట్ అనుకున్నారు ముందంతా. అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు టైట్ ఫైట్ నుంచి ఎంతో కొంత ఎడ్జ్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విజయనగరం అయితే మాత్రం వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీకి అశోక్ గజపతిరాజు మంచి మెజారిటీతో గెలుస్తారు అనుకునే సీట్ని కాస్త ఇక్కడ కోలగట్ల వీరభద్రస్వామి తన దూకుడుతో ఇది టైట్ ఫైట్ వరకు అయితే తీసుకొచ్చారు. టైట్ ఫైట్ నుంచి ఎడ్జ్లో తెలుగుదేశం పార్టీకే స్వల్ప మెజారిటీతోనైనా బయటపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెల్లిమర్లలో తెలుగుదేశం పార్టీ నుంచి మెజారిటీ వర్గం అంతా కూడా జనసేనకు సహకరించే పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం అయితే మాత్రం కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పుడు కూడాను పరిస్థితి అయితే సద్దుమరిగితే టైట్ ఫైట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కనిపిస్తోంది. గజపతి నగరం వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే సీట్ అయి ఉండేది. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇక్కడ కూడా టికెట్ ఫైట్ అయితే నడుస్తోంది. టైట్ ఫైట్ లో ఎంతో కొంత స్వల్ప మార్జిన్తో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో స్టిల్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన బృందం అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉంది. కాకపోతే నేను వెళ్ళి పరిశీలించిన తర్వాత కొంత సమాచారం మీతో పంచుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. సో విజయనగరం విషయంకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ 3, వైఎస్ఆర్సీపీ 2, కీన్ కంటెస్ట్ అయితే 2 కనిపిస్తోంది. సో మరోసారి మీకు అభ్యర్థిస్తుంది ఏంటంటే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఇప్పటికే తమ సత్తా చాటింది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల్లోనూ అలాగే తెలంగాణ ఎన్నికల్లోనూ ఖచ్చితమైన రిజల్ట్ ముందుగానే అందించింది కాబట్టి ఇప్పటికే ప్రూవ్ అయింది. తర్వాత తెలంగాణ ఎన్నికల్లో చాలామందికి కూడాను ఎమ్మెల్యే అభ్యర్థులకి మనం వర్క్ చేసాం. చాలామంది కూడా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో తెలుగుదేశం పార్టీ, జనసేన లేదా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఎవరైనా రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ సేవలు కావాలనుకుంటే కింది నెంబర్కి అయితే సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.